చెప్దామా? నా దేవా, నీవు నన్ను కాపాడే దేవుడు అయ్యా. ఇశ్రాయేలు కాపాడే దేవుడు, కునుకని నిద్రపోని దేవుడు. నీ పాదంలో రాయికి తగులకుండా నేను కాపాడతాను. నా దూతలకి నేను ఆజ్ఞాపించి నేను ఎత్తి పట్టుకుంటాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక ఆయనని నేను హెచ్చించదనని చెప్పిన దేవుని మాటను జ్ఞాపకం చేసుకుందామండి. ఆయనని మన ఆశ్రయం చేసుకుందాము. ఆయనే మన కోటగా చేద్దాము. యేసయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా. చెప్తారా? యేసయ్యా, నీవే నా కోట ప్రభా, నా నాగు స్థలము నీవేనయ్యా. మరొకసారి చెప్తామా? మరణ భయం అంతా పోయేను, శత్రు భీతి అంతా తొలగించెను. ఆమేన్. మరణ భయం అంతా పోయేను, శత్రు భీతి తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించి జీవితాలంతా కూడా ఓటమి. నా జీవితాలంతా కూడా ఓటమి. నేను ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటమి వెంబడి ఓటమి వస్తుంది, నష్టం వెంబడి నష్టం వస్తుంది అని అన్నట్లయితే ప్రతి అపాధి కార్యాన్ని యేసు నామములో పారద్రోలుదామండి. నా జీవితంలో ఓటమిని ఎదురుస్తున్నాను యేసు నామములో. నా జీవితంలో నిశ్చయంగా దేవుని ద్వారా జయము కలుగును గాక. చేసిన ప్రతి అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు బట్టి క్షమించే ప్రభా. నా జీవితంలో నూతన ప్రారంభము దయచే ప్రభా. ఫ్రెష్ స్టార్ట్, న్యూ బిగినింగ్ ఇన్ మై లైఫ్ లార్డ్. నూతన ప్రారంభము దయచే ప్రభా. ప్రతి నష్టాన్ని ఎదురుస్తున్నాను యేసు నామములో. ప్రతి కొదువని యేసు నామములో ఎదురుస్తున్నాను. ప్రతి రోగము ఆయన దెబ్బల వలన నాకు స్వస్థత. మరొకసారి చెప్తామా?